హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఐఎమ్ కవిత. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.25 కప్పు సూజీ రవ్వను తీసుకొని ఒక బౌల్లో వేసి 1 కప్పు పాలు పోసుకొని కొబ్బరిని మిక్సీ జార్లో వేసి అందులోనే కొన్ని యాలకులు వేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. సూజీ రవ్వను కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసి అది కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని ఎండు ద్రాక్ష, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసి బాగా వేయించుకోవాలి. అవి మంచి స్మెల్ వచ్చేదాకా అవి వేగినాక పక్కకు తీసి అదే నెయ్యిలో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రవ్వను, దానిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. అది మంచి స్మెల్ వచ్చినాక షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి కాసేపు. పూర్తిగా దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు చల్లారినాక చేతికి కాసింత నెయ్యిని రాసుకొని ఉండలు చుట్టుకోవాలి. అలాగే కాసేపు ఆరనివ్వాలి. వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకూడదు. ఇవి 3 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డేసే నిల్వ ఉంటాయి. మనం ఈ ప్రాసెస్లో చేసాం కాబట్టి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు. కానీ తినడానికి మాత్రం నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయి కదా. ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు. జ్యూసీగా సూపర్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.